కురుగొండ్ల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో పనిచేసిన నాయకులు మరియు కార్యకర్తలను టీడీపీలో చేర్చుకోమని అన్నారు. వైసీపీ పార్టీ వారు బొకేలు, శాలువాలతో తన దగ్గరకు రావద్దని, తమ గడప తొక్కి వచ్చే అగౌరవపడకండని చెప్పారాయన. తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ద్రోహం చేయవని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు ఎమ్మెల్యే కురుగొండ్ల. అయితే వెంకటగిరి పట్టణంలో వైసీపీ వాళ్ల అక్రమ కట్టడాలను కూడా త్వరలోనే కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ లో వెంకటగిరికి సంబంధించిన పేర్లు కూడా ఉన్నాయని, త్వరలోనే అన్ని సవరణ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. ఈరోజు అవతల పార్టీ వాళ్ళు వచ్చి కండవింపు చేస్తే ఎమ్మెల్యే ఇచ్చుకొని ఫోటోలు దిగాలని చెప్పేసి, అయితే సంస్కారం లేకుండా మనం ప్రవర్తించలేదు. సంస్కారం ఉంది కాబట్టే ఏమీ మాట్లాడకుండా, మరి చాలా వయసులో కానీ ఆమె మాట్లాడలేదు, గమ్ముగానే నిలిపారు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, పార్టీలకు అతీతంగానే పనిచేస్తాం. ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇప్పుడు వచ్చి కలిస్తే కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ అందిస్తామే. కానీ అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం. ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికీ అయిపోలేదు, 5 నెలలు అయింది పార్టీ వచ్చి. ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదో ఆఫీస్కి వచ్చిపోయినంత మాత్రం చేయనట్టు కాదు. దయచేసి మీద ఎవరిని కూడా రావద్దని చెప్తున్నాం. నిన్న ఒక ఆయన వచ్చాడు, ఈరోజు ఒక ఆయన వచ్చాడు, అట్లా. అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుతాలు చెప్తా ఉన్నాం. ఈరోజు అవతల పార్టీ వాళ్ళు వచ్చి